రైట్ న్యూస్ లెన్స్ లో భాగంగా విశాఖ విమానాశ్రయంపై వివక్ష ఎందుకో ఇక పేరుకైన అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం కోసమే విశాఖ విమానాశ్రయం నిర్వీర్యం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వచ్చే నెల నుంచి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు రాకపోకలు తగ్గిపోతున్నాయి. ఇక రానున్న రోజుల్లో డొమెస్టిక్ రాకపోకలపై అనుమానాలే ఉన్నట్లు పరిస్థితి ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధమవుతుందన్నందుకే విశాఖ ఎయిర్పోర్ట్ను ఖాళీ చేస్తున్నారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర విమానాశ్రయ శాఖ మంత్రి ఉత్తరాంధ్రలో ఉండి కూడా ఎందుకు ఈ దుస్థితి ఉందని పలువురు మండిపడుతున్నారు. ఆర్థిక రాజధాని ఫార్మా హబ్గా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఎయిర్పోర్టు నుంచి మరిన్ని విమానాల సంఖ్య పెంచాల్సింది పోయి ఉన్న వాటిని రద్దు చేస్తున్నారా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ప్రయాణికులతో కిటకిటలాడే విశాఖ ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో నిర్మానుష్యంగా మారుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సాయిరామ్, మనం చూసుకోవచ్చు ఎంతో ఘనత వహించినటువంటి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంపై వివక్షత చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకో కారణం తెలియదు కానీ ఇక్కడ నుంచి ఫార్మా హబ్గా అభివృద్ధి అవుతుంది, పారిశ్రామిక రాజధానిగా ఉంది, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎందుకు కుసించుకుపోయేట్టు మొత్తం కూడా విమానాల సంఖ్యను తగ్గించేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి చాలా విమానాలు రద్దు చేయబడుతున్నాయి. అదేవిధంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఫ్లైట్లు చాలా కూడా రద్దు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 3 సర్వీసులు మొత్తం బ్యాంకాక్ అయితేనే, సింగపూర్ అయితేనే, దుబాయ్ అయితేనే ఇలా కొన్ని సర్వీసులు నడుపుతున్నారు. కరోనా ముందు అయితే 4 సర్వీసులు నడిపేవారు, 4 దేశాలకి వెళ్ళేది ఇక్కడ నుంచి. ఆ కరోనా అనంతరం కూడా కొన్ని పునరుద్ధరించారు, దుబాయ్కి అయితే పునరుద్ధరించలేదు. ఇప్పుడు సింగపూర్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంకాక్ అవ్వచ్చు, ఎక్కడి నుంచే మలేషియాకి అవ్వచ్చు, ఎక్కడి నుంచే మొత్తం కూడా వెళ్ళే ఏర్పాటు చేశారు. అనేకమైన ఇబ్బందుల అనంతరం కూడా అంతర్జాతీయ విమానాశ్రయం అయింది, ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడు కూడా ప్రయాణికులతో కిటకిటలాడిపోతుంటుంది. చాలా అభివృద్ధి చెందినటువంటి విశాఖ విమానాశ్రయాన్ని ఎందుకో తెలియదు కానీ కొంతమంది అధికారులు ఎందువల్ల చేస్తున్నారో తెలియదు కానీ మొత్తం కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ప్రయాణికుల సంఘాలు అయితేనే లేదా ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పక్కన ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ను 2027 నాటికి సిద్ధం చేస్తామని చెప్తున్నారు. అది కనుక సిద్ధమైతే ఇక్కడ నుంచి మరింత దూరం అవుతుంది. దానికి కూడా ప్రయాణికులు సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్ళేందుకు కూడా ప్రయాణికులు సిద్ధపడుతున్నారు. ఈ విమానాశ్రయాన్ని కూడా కొనసాగించే అవకాశం ఉందని కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో విజయనగరం దగ్గర నుంచి చేస్తున్న నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్ని నిర్వీర్యం చేస్తున్నారు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మే 1వ తారీఖు నుంచి మొత్తం చాలా ఇంటర్నేషనల్ సర్వీసులని రద్దు చేస్తున్నారు. మలేషియా వెళ్ళొచ్చు, లేకపోతే బ్యాంకాక్ వెళ్ళొచ్చు, సింగపూర్ వెళ్ళొచ్చు, అన్నీ ఇక్కడ నుంచి వెళ్ళారు. కానీ ఒకే ఒకటి బ్యాంకాక్ నుంచి మిగిలిన కూడా రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాక డొమెస్టిక్ సర్వీసులు కూడా మొత్తం లోకల్గా విజయవాడ ప్రతిరోజు కూడా ఉదయం 2 సర్వీసులు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. వాటిని కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా సర్వీస్ ఆపేస్తున్నట్టుగా కూడా మొత్తం కూడా ప్రకటించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో విమానాశ్రయం చెందినటువంటి అధికారులు కానీ, లేకపోతే సిబ్బంది కానీ, లేకపోతే విమానాల కంపెనీలు కానీ ఎవరు కూడా ఎటువంటి కారణం చెప్పట్లేదు. దీనిపై ప్రయాణికులు మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా కేంద్ర విమానశాఖ మంత్రి సాక్షాత్తు ఇక్కడ ఉన్న రామ్మోహన్ నాయుడు ఆయన అధీనంలో ఉండగా ఈ విధంగా జరగడం పట్ల అయితే మొత్తం కూడా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇది కావాలని చేస్తున్నారా, లేకపోతే పర్పస్ఫుల్గా ఏదైనా కారణంతో చేస్తున్నారా తెలియనప్పుడు కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి దీన్ని మరిన్ని సర్వీసులు, అంతర్జాతీయ సర్వీసులు పెంచుతామని చెప్పారు. ఇతర దేశాలకు ఇక్కడ నుంచి వెళ్ళేందుకు మొత్తం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంకా డొమెస్టిక్ సర్వీసులు కూడా ఇంకా పెంచుతామని చెప్పారు. రోజుకి వేలాది మంది ఇక్కడ నుంచి వందలాది ట్రిప్పులు వెళ్ళే అవకాశం ఉంది. అటువంటిది ఇంకా అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చేయాల్సిన ఈ విమానాశ్రయాన్ని ఎందుకో నిర్వీర్యం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. దేనికి కారణాలు తెలియకపోయినప్పుడు కూడా కొంతమంది అనుమానం అయితే పక్కనటువంటి భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధి చేసే నిమిత్తం భోగాపురం ఎయిర్పోర్ట్కి డైవర్ట్ చేసి అందుకే ఈ విశాఖ విమానాశ్రయాన్ని కూడా ఇది చేస్తున్నా చెప్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ విషయంలో కేంద్ర మంత్రి కలగ చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కూడా వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.